హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా! మనం ఏం రెసిపీ చేసుకోబోతున్నామో. చికెన్ లాలీపాప్ అండి. ఆల్ టైమ్ ఫేవరెట్. అయితే నేను ఆల్రెడీ చికెన్‌ని మ్యారినేట్ చేసి ఉంచాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఇష్టం ఉంటే మీకు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఎయొచ్చు. లేకపోతే ఎయ్యకండి. అందులో కొంచెం ఆనియన్స్, చిల్లీ, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసి, కరివేపాకు, కొరియాండర్ లీవ్స్ కూడా నేను అన్నీ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒక 1 డే అంతా మ్యారినేట్ చేసి ఉంచాను. మినిమమ్ ఒక 2 డేస్ అన్నా, లేకపోతే 1 అవర్ అన్నా చేసి మ్యారినేట్ చేయొచ్చు. మ్యారినేట్ అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు మ్యారినేట్ అయితే ఇంకా జ్యూసీగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా! నేను ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేశాను. యెల్లో యాడ్ చేస్తే నాకు ఎక్కువ నీసు అనిపిస్తది. సో, యెల్లో నేను అవాయిడ్ చేస్తాను. మీరు కావాలంటే యాడ్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను మ్యారినేట్ చేసినప్పుడు ఎగ్ యాడ్ చేయలేదండి. నేను చేసుకోబోయే ముందు ఇంకొక 10 మినిట్స్‌లో ఫ్రై చేసుకుంటాను అన్నప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి బయట పెడతాం కదా! ఒక 10 మినిట్స్. అప్పుడే ఎగ్ వైట్ గాని, లేకపోతే ఎగ్ ఫుల్ గాని యాడ్ చేసి అప్పుడు కార్న్‌ఫ్లోర్, మైదా అంతా మిక్స్ చేస్తాను. నేను ముందే యాడ్ చేసి మ్యారినేషన్ ఎప్పుడు ఉంచలేదు. ఒకవేళ ఉంచినా ప్రాబ్లమ్ లేదు. గానీ నేను ఉంచలేదు. ఈ కార్న్‌ఫ్లోర్, మైదా అయితే మాత్రం 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ అయితే 1 స్పూన్ మైదా. లేకపోతే మీరు మైదా కంప్లీట్‌గా అవాయిడ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. నేను కలర్ పౌడర్ బదులు ఈ బ్రాండ్ తీసుకున్నానండి. నాకైతే నచ్చింది. 1, 2 డ్రాప్స్ యాడ్ చేశాను. అచ్చు హోటల్ స్టైల్‌లో ఎలాగా చికెన్ లాలీపాప్స్ వస్తాయో సేమ్ అదే కలర్‌తో వచ్చి చాలా బావుంది. ఈ కలర్ యాడ్ చేస్తే మాత్రం మీకు 1 డ్రాప్, 2 డ్రాప్స్ చాలు. ఇది నేను అంతకు మించి ఎక్కువ యాడ్ చేయకండి. మళ్ళా ఆ కలర్ నుంచి వచ్చే దాని వల్ల టేస్ట్ కూడా కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. అయితే ఈ లాలీపాప్స్ మీరు డీప్ ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా! అప్పుడు మాత్రం ఈ బోన్ ఏదైతే ఉందో అది పైకొచ్చేటట్టు మీరు అందులో డిప్ చేయాలి. ఈ కలుపుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి. మనం వాటర్ అవసరం లేదు కనుక అందులోంచి వచ్చే మాయిశ్చరైజర్ సరిపోతుంది. గట్టిగానే ఉండాలి. జ్యూసీగా ఉంటే బ్యాటర్ రాదు. సో, గట్టిగానే ఉండాలి. అండ్ మీరు ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా కలపండి. ఈ బోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది పైకొచ్చేటట్టు డిప్ చేసి ఆయిల్ మీరు ఫ్రై చేయండి. చాలా బావుంటుంది. మీ హోటల్ స్టైల్ లాగే ఉంటుంది. బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది. లోపల నుంచి జ్యూసీగా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ఇంకా స్పైసీగా కావాలి, షెజ్వాన్ స్టైల్ కావాలంటే షెజ్వాన్ పేస్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడండి. ఇలాగ బోన్స్ అన్నీ బయట కొట్టేటట్టు యాడ్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా రెడీ అయిపోయే చికెన్ లాలీపాప్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.